వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సన్నగా అయ్యారు ఈ మధ్య. అవును. స్లిమ్ అయ్యా. ఆ! అంటే స్లిమ్ అని కాదండి. ఫుడ్ మానేశాను. ఆ! ఓన్లీ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా అలా హ్మ్. రాగి మాల్ట్‌తోనే ఎక్కువ కలుపుతున్నాను. హ్మ్. భోజనం చూడక ఒక 6 నెలలయింది. అబ్బో! ఇలా చూడక. హ్మ్. తిని చూడక కాదు. అది. కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది కదా సార్. అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను. చికెన్ తింటే ఎట్లుంటదని. ఆ! కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. హ్మ్. ఎందుకు? ఎందుకట్లా? ఏమో! అంటే వైరాగ్యమా? లేక హెల్త్ కాదు. గురించేనా? ఆ! తినలేదు కదా! వద్దులే ఏమో అట్లా అనిపించిందండి. హ్మ్. అసలు చికెన్‌ను చూస్తే నేను ఆవురావురమనేటోడిని. హ్మ్. అది చూసి ఆహ్, వద్దులే అన్నాను. హ్మ్. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారో పాపం. హుహుహు. వాళ్ళ ఫేసుల్లో చూస్తే నేను భోజన ప్రియుడిని 100%. హ్మ్. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. హ్మ్. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి. రాత్రే హ్మ్. మళ్ళీ రాగి జావ తాగునని పడుకున్నాను. హ్మ్. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు గానీ, వద్దు వద్దు అనుకున్నానంతే. హ్మ్. అది నాకు నా బ్లడ్‌లో ఉందిలెండి కొద్దిగా. క్రమశిక్షణ నేనేదన్నా అనుకుంటే. వద్దంటే గీత గీస్తే అది వద్దే ఇగ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అంతేనా? అవును. అంటే అది మళ్ళీ అట్లా కూడా కాదండి. హ్మ్. వద్దు వద్దు. అంతే. తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని. హ్మ్. రోజుకు 30 పాన్లు తినేవాడిని. 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిగతా కాదు. కాశ్మీర్ కిమాం అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా ఏస్తారు ఆ! అది. ఎర్రగా అయితది. నా ఫోను రూ. 5 రూ. హ్మ్. 35 హ్మ్. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేందో వేస్తారు దాంట్లో. గుమ్మునగా ఉంటదనమాట. స్మెల్లు. హ్మ్. కానీ అంటే అయితే ఆ పాను హ్మ్. నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. హ్మ్. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. హ్మ్. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే, "అవును." "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా! అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి." బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. "పడేయండి." పడేసా. వచ్చాను. ఏంటి ఇట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి రేపు పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకురా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అయినాయి. అప్పటినుంచి నేను మానేసా. అది. మానేసినంక తినమన్నాడు. తిననన్నా. హ్మ్. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇక. హ్మ్. హ్మ్. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండేది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్.
వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కో కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద బోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపర్ అని నన్ను నటుడిని జేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ జేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు లైఫ్ ఈ 'అంకుశం' లాంటి పిక్చర్ అవును. 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. అబ్బబ్బబ్బా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ జెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా జెయ్యి, అట్లా జెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పిర్రు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశంతో' పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు మోహన్ బాబు గారు. మోనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. ఆయన చెప్పటం అరెరెరెరే! కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి. గాని ఎందుకంటే ఇది ఒరిజినల్ గాదు గదా! మాది. అవును. నేనది గాదు గదా! హ్మ్. దాన్ని క్రియేట్ జేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో గూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ జేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని గూడా ఇమిటేట్ జేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ జేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు జెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా? స్టైల్ అంతా? ఏమిట్రా? ఏమిటది? ఏమి జరుగుతుంది? మాకు ఒక సారుండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా! ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబుమోహన్ ఒక్క 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు గదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే" నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌నయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కూడా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్! చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా!" హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు కదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయ్యే జేసేది. వాళ్ళకే డబ్బింగ్ జెప్పేది మళ్ళా ఆమె. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట' నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా.
కోట, నేను, బ్రహ్మానందం మా ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా బ్రహ్మానందం, బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు హెదరాయిడ్ ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. బ్రహ్మానందం. మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ పెదరాయుడులో గూడా బాగా సూపర్ హిట్. అవును. వాడు బ్రహ్మానందం బాబుమోహన్. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. వంశానికొక్కడు, నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, మావి చివరలో ఫ్రెండ్సు, ఆ భార్యని నేను లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు, కాదు. మా భరణి గాడు తనికెర్ల భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు